అంటే ఇండైజెషన్ సమస్యలున్నా, డయేరియా లాంటిదున్నా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ ఉన్నా, ఇలాంటి వాటికి ఈ పొనగంటి కూర బాగా పనికొస్తున్నదని తెలియజేయడం జరిగింది. ఈ రకమైన పరిశోధనలు మన ఇండియాలో కూడా పొనగంటి కూర మీద ఎవరు చేశారంటే 2018 సంవత్సరంలో డిబ్రూగర్ యూనివర్సిటీ, అస్సాం వీరు చేయటం జరిగిందనమాట. ఈ పరిశోధనలు అన్నీ కూడా పొనగంటి కూర మీద చక్కటి లాభాలు ఉన్నాయని తెలియచేయటం స్పష్టంగా జరిగింది. కాబట్టి మనకి మార్కెట్లో పొనగంటి కూర ఎప్పుడైనా అందుబాటులో చక్కగా లభించినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అది పప్పు వేసి ఉండొచ్చు, ఇతర ఆకుకూరల కాంబినేషన్తో పొనగంటి కూర వండుకోవచ్చు. పొనగంటి కూర కాస్త ఉడికించి నీళ్లు తీసేసుకున్నాక దాన్ని లైట్గా ఫ్రై చేసుకున్న మనం అట్లా నాన్ స్టిక్ మీద చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పుల్కాల్లో పొనగంటి కూర ఫ్రై చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. కాకపోతే